10వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలను ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు. మనం అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని, ప్రభు మన ప్రార్థనను ఆలకించడం లేదేమో అని అనుకుంటూ ఉంటాము. అయితే ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఒక మనిషి జీవితంలో ఏ సమయంలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు. ప్రభు నిర్ణయించిన సమయం కోసము మనం ఓపికతో కనిపెట్టాలి. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవిని ఆలకిస్తాను అని. ఏ సమస్యతో మనం బాధపడుతూ ఉన్నామో, దేని నుండి మనం విడుదలను పొందాలని అనుకుంటున్నామో, దాని నిమిత్తము ప్రభువునకు హృదయపూర్వకంగా మొరపెట్టాలి. ఎటువంటి పరిస్థితినైనా ప్రభువు అద్భుతంగా మార్చగలడు. మన ఊహకందని ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడు ప్రభువు. మనం మొరపెట్టి ప్రభుపై విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభువు తప్పకుండా మన మనవిని ఆలకిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలం మనుష్యులను ఆశ్రయించే వారముగా కాకుండా మీకు ప్రాముఖ్యత ఇస్తూ ముందు మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మేము ఉండాలి తండ్రి. ఎన్నోసార్లు మా ప్రార్థనలను ఆలకించిన గొప్ప దేవుడవు ప్రభువా. ఆశ్చర్యరీతిగా మా జీవితాలలో అద్భుతాలను జరిగించావు తండ్రి. ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. మా సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో హృదయపూర్వకంగా మొరపెట్టే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడవు ప్రభువా. మా సమస్యల నుండి మేము బయటపడటానికి మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి మాకు విడుదలను అనుగ్రహించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.